అందరికీ నమస్కారం. వాగ్దేవి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నిన్నటి నుండి మనం 4th క్లాస్ ఈవీఎస్ అనేది స్టార్ట్ చేశాము. సో 4th క్లాస్ ఈవీఎస్లో భాగంగా ఈరోజు రెండో పార్ట్ చూద్దాం. నిన్న ఫస్ట్ పార్ట్ అయిపోయింది. సో చీమ 50 రెట్ల బరువును మోస్తుంది. 6 కాళ్ళు మరియు 2 ఫీలర్స్ ఉంటాయి. అయితే ఇక్కడ క్వశ్చన్ డైరెక్ట్గా రావచ్చు, చీమ తనకంటే ఎన్ని రెట్ల బరువును మోస్తుంది. కింద ఆప్షన్స్ ఇవ్వచ్చు, 40, కింద 50 రెట్లు, 60 రెట్లు అలా కూడా ఇవ్వచ్చు. సో ఆన్సర్ వచ్చేసి 50 రెట్ల బరువును మోస్తుంది. అలాగే చీమకి ఎన్ని కాళ్ళు ఉంటాయి? 6 కాళ్ళు, అలాగే 2 ఫీలర్స్ అనేవి ఉంటాయి. అలాగే ఒకే ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన పక్షులు, జంతువులు, కీటకాలు, మొక్కలు, చెట్లను జీవ వైవిధ్యం అంటారు. కొన్నిసార్లు ఇలా కూడా అడగచ్చు, డెఫినేషన్ ఇచ్చి ఏమంటారు అనొచ్చు, లేదా జీవ వైవిధ్యం అంటే ఏమిటి అనొచ్చు. ఒక ప్రదేశంలో ఉండే వివిధ రకాలైన పక్షులు, జంతువులు, కీటకాలు, మొక్కలు, చెట్లను జీవ వైవిధ్యం అంటారు. సో ఇక్కడ చెట్లు ఎన్ని రకాలుగా ఉంటాయని కూడా అడగచ్చు. తీగలు, పొదలు, వృక్షాలు. ఇవి ఏంటో మనం డీటెయిల్గా చూద్దాం. తీగలు అంటే తీగ మొక్కలు, వాటిని ఎగబాకే మొక్కలు అని కూడా అంటారు. అంటే వాటి యొక్క కాండం అనేది బలహీనంగా ఉంటుంది. కాండం అనేది స్టెమ్ అనేది వీక్గా ఉంటుంది, బలహీనంగా. కావున పందిళ్ళపై, చెట్లపై ఆధారపడి ఉంటాయి. మనం ఎన్నో చెట్లను ఇలా చూడవచ్చు, బీర చెట్టును, కాకర, మల్లె, ఇవన్నీ కూడా తీగలు, అంటే ఎగబాకుతూ ఉంటాయి ఇవి. అయితే వీటి యొక్క కాండం అనేది చాలా బలహీనంగా ఉండడం వల్ల పందిళ్ళపైన కానీ, చెట్లపైన కానీ ఆధారపడతాయి. అయితే తీగలకు సంబంధించిన ఎగ్జాంపుల్స్, ఉదాహరణలు ఏంటి అని అడగవచ్చు క్వశ్చన్. బీర, కాకర, మల్లె. లేదా మల్లె దేనికి సంబంధించింది? తీగలు ఆప్షన్ ఇస్తాడు, పొదలు ఇస్తాడు, వృక్షాలు ఇస్తాడు. అప్పుడు మనం పెట్టాల్సిన తీగలు. సో ఇది గుర్తుంచుకోవాలి. పొదలు అంటే ఏమిటి అడగచ్చు. మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు గుంపులుగా రావడం. అయితే గుంపులుగా వచ్చే వాటిని, మొక్కల మొదలు భాగం నుండి ఎక్కువ కొమ్మలు గుంపులుగా రావడం. గుంపులు అంటే మనం గుర్తుకు రావాల్సింది పొదలు. వీటి యొక్క ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే చామంతి, మిరప, గులాబీ. ఈ ఎగ్జాంపుల్స్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. చామంతి, మిరప, అలాగే గులాబీ. సో ఇక్కడ వృక్షాలు అంటే మనకు తెలుసు, కాండం అనేది దృఢంగా ఉంటుంది, అలాగే పొడవుగా ఉంటాయి, నీడను ఇస్తాయి. సో మనం ఎన్నో చెట్లను చూస్తూ ఉంటాం. మామిడి చెట్టు కావచ్చు, చింత చెట్టు కావచ్చు, రావి చెట్టు కావచ్చు. చాలా స్టెమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కాండం దృఢంగా ఉంటుంది, పొడవుగా ఉంటాయి, నీడను కూడా ఇస్తాయి అవి. చింత, రావి, మామిడి. సో ఈ మూడు కూడా, తీగలు, పొదలు, వృక్షాలు, ఈ మూడు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి ఎగ్జాంపుల్స్తో పాటు. అలాగే వాటి యొక్క క్యారెక్టరిస్టిక్స్ అంటే లక్షణాలు, తీగలు ఎలా ఉంటాయి, పొదలు ఎలా ఉంటాయి, వృక్షాలు ఎలా ఉంటాయి, మరియు వాటి ఉదాహరణలు అనేది తప్పకుండా గుర్తుంచుకోవాలి. అలాగే ప్రపంచంలో అతిపెద్ద పుష్పం, ఈ క్వశ్చన్ కూడా అడగచ్చు. ఒకసారి అడిగారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అతిపెద్ద పుష్పం అంటే రఫ్లీషియా. అయితే రఫ్లీషియా వ్యాసం ఎంత అని కూడా వచ్చు. 1 మీటర్ వ్యాసం ఉంటుంది. ఎన్ని కిలోల బరువు ఉండొచ్చు అని కూడా అడుగుతారు. 4 కిలోల బరువు. ఇలా కూడా క్వశ్చన్ రావచ్చు, 2 కిలోల బరువు, 3 కిలోల బరువు అలా. బట్ ఆన్సర్ వచ్చేసి 4 కిలోల బరువు. పువ్వు నుండి కుళ్ళిన మాంసం వాసన అయితే వస్తుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. పువ్వు నుండి కుళ్ళిన మాంసం వాసన అనేది రావడం జరుగుతుంది. అలాగే అది 2 కిలోమీటర్ల వరకు కూడా వస్తుంది. అయితే కుళ్ళిన మాంసం వాసన ఒకటి గుర్తుపెట్టుకుంటే, అది ఎన్ని కిలోమీటర్ల వరకు వస్తుందంటే 2 కిలోమీటర్ల వరకు కూడా అదే వాసన వస్తుంది. ఆ పుష్పం ఉన్న అక్కడి నుంచి 2 కిలోమీటర్ల వరకు కూడా వస్తుంది. సో ఇది రఫ్లీషియా గురించి, ఈ పాయింట్ అనేది కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇక్కడ కొన్ని పువ్వుల పేర్లు కూడా ఇచ్చారు, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఫ్లాసిపోరా కానివ్వండి, ఓకే, ఫ్యాసిఫ్లోరా కానివ్వండి, పొన్షిటియా కానివ్వండి, బాటిల్ బ్రష్, బిల్బెర్చియా. ఈ 4 కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇవన్నీ కూడా పువ్వులు. సో ఇవి అన్నీ కూడా పువ్వుల పేర్లు, ఇవి కూడా గుర్తుపెట్టుకోవాలి. బాటిల్ బ్రష్ అంటే ఏంటి అని కూడా కొన్నిసార్లు అడగచ్చు. సో అవి కూడా ఇంపార్టెంట్. ఈ పాయింట్ అనేది ఇంకా
ఇంపార్టెంట్ పాయింట్ అనిపిస్తుంది. ఏంటంటే పార్థీనియం మొక్కను వయ్యారి భామ అంటారు. ఏ మొక్కను వయ్యారి భామ అంటారు అంటే పార్థీనియం. ఏ దేశం నుండి వచ్చింది ఇండియాకు అంటే అమెరికా నుంచి గోధుమల దిగుమతిలో వచ్చింది. ఓకే, పాయింట్ గుర్తుంచుకోవాలి. అమెరికా నుండి వచ్చింది, గోధుమల దిగుమతిలో వచ్చింది. మన దేశాన్ని పీడిస్తున్న కలుపు మొక్క. అయితే ఈ పార్థీనియం అనేది ఏంటి అంటే కలుపు మొక్క. ఓకే, దీన్నే వయ్యారి భామ అంటారు. అమెరికా నుండి గోధుమల దిగుమతిలో వచ్చింది. ఓకే, ఇదొక మన దేశాన్ని పీడిస్తున్న కలుపు మొక్క. దీనివల్ల ఏమేం సమస్యలు రావచ్చు అని కూడా క్వశ్చన్ అడగవచ్చు. అయితే ఏమేం సమస్యలు వస్తాయి అంటే ఊపిరితిత్తుల వ్యాధులు అనేది వస్తాయి, అంటే లంగ్స్కి, డిసీజెస్ రిలేటెడ్ టు లంగ్స్. అలాగే కంటి చర్మ వ్యాధులు, అంటే ఐస్కి కావచ్చు, స్కిన్కి కావచ్చు సంబంధించిన డిసీజ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇటు ఊపిరితిత్తులకు కావచ్చు లేదా కంటి చర్మ వ్యాధులు కూడా రావచ్చు ఈ పార్థీనియం వయ్యారి భామ అనే మొక్క వలన. కాబట్టి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్. ఇవన్నీ కూడా తప్పకుండా గుర్తుంచుకోవాలి. ఎందుకంటే టెట్లో అడగచ్చు, డిఎస్సిలో కూడా. ఎందుకంటే ఒక్కొక్క పాయింట్ కూడా ఇంపార్టెంట్. సో మేము ప్రిపేర్ చేసింది కూడా టెక్స్ట్ బుక్ నుండే కాబట్టి జనరల్గా దాదాపుగా టెక్స్ట్ బుక్ నుండే క్వశ్చన్స్ అడుగుతారు. కాబట్టి ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. ఈ మెయిన్ పాయింట్స్ అనేది పక్కకు గుర్తుంచుకుంటే టెట్లో కానీ డిఎస్సిలో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలా రోజు వీడియోస్ చేసుకుంటూ వెళ్దాం. ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్, ఒక సబ్జెక్ట్ తర్వాత ఒక సబ్జెక్ట్. అలా థర్డ్ క్లాస్ ఈవీఎస్ అయితే అయిపోయింది. ఇది ఫోర్త్ క్లాస్ ఈవీఎస్. ఇప్పుడు ఇది మనం కంటిన్యూ అనేది చేద్దాం ఫోర్త్ క్లాస్ ఈవీఎస్ని. నిన్న పార్ట్ 1 చూసాం, ఇప్పుడు పార్ట్ 2. సో అట్లా డైలీ చేసుకుంటూ వెళ్దాం. అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ.